Subraju Muthanuri, Director of Pagalbazaar Productions Private Limited, powered by Yasari Technologies. ఈ వీడియోలో మనం రోటీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాంట్లో నెక్స్ట్ సెషన్స్ సైకాలజీ సెషన్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి. దాంట్లో ఇది రెండో వీడియో. ఇది ఏంటంటే ముందు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే టైము ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ప్రజెంట్లో ఉండడం అంటే ఏంటి, వాల్యూ యాడెడ్ టైం అంటే ఏంటి, నాన్ వాల్యూ యాడెడ్ టైం అంటే ఏంటి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో టైం ఓకే, వాల్యూ యాడెడ్ ఓకే, అన్నీ ఓకే, కానీ ఫస్ట్ అసలు మనం ఆ టైంలో ఏం చేయాలనో క్లారిటీ ఉండాలండి. ఈ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే టైం ఎంత ఉన్నా కూడా మీకు చేయాలనేది క్లారిటీ లేకపోతే అదేదో గమ్యం లేని ప్రయాణంలాగా పొద్దున్నే సాయంత్రం వరకు ఏదేదో చేస్తూ ఉంటాం. అలాగే చాలామంది అంటే ఇన్స్టిట్యూట్లకు వచ్చినప్పుడు ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు చాలామంది అడిగేది ఏంటంటే వచ్చే ఫస్ట్ క్వశ్చను కూర్చున్న తర్వాత, సార్ మేము లైఫ్లో బాగా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి, లేకపోతే మంచి పేరు రావాలంటే ఏం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారండి. అసలు యాక్టింగ్ సైడ్కి ఎందుకు వచ్చారు, లేకపోతే డైరెక్షన్ సైడ్కి ఎందుకు వచ్చారు, మేము కౌన్సిలింగ్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు అంటే వాళ్ళు ఏదైనా కరెక్టా కాదని తెలుసుకోవడం కోసం, వాళ్ళని బట్టి మేము క్లాసులు చెప్పడం కోసం వాళ్ళు ఆన్సర్ ఏం చెప్తారంటే, సార్ నేను పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చాను సార్, లేకపోతే నేను చిరంజీవి గారిని చూసి వచ్చాను, లేకపోతే మహేష్ బాబు గారిని చూసి వచ్చాను, ఇంకొంతమంది అయితే వాళ్ళ ఫ్యాన్స్ని చూసి వచ్చాను, ఆ క్రేజ్ చూసి వచ్చాను అంటారండి. ఇవన్నీ చూసి వస్తే తర్వాత చివరికి మీరు అలా చూసుకుంటూనే మిగిలిపోతారండి. ఎందుకంటే వాళ్ళు అంటే నాకు తెలిసి చిరంజీవి గారు మొదట వచ్చినప్పుడు ఇంత ఫ్యాన్స్ని ఎక్స్పెక్ట్ చేసో ఇంకోటి చేసో అయితే ఆయన వచ్చి ఉండరు. నాకు తెలిసి ఎవరు సక్సెస్ అవుతారంటే, నాకు ఈ పలానా పని అంటే ఇష్టం, అంటే ఆ ఇష్టం అనేది ఎన్ని రోజుల్లో వస్తుంది సార్ అనే క్వశ్చన్లోనే మీరు కరెక్ట్ కాదు, ఫిట్ కాదని తెలిసిపోతుంది. ఎన్ని రోజులైనా కానివ్వండి, అది వచ్చే వరకు నేను చేస్తానన్నదే మీకు ఇష్టమైన పని. ఎలా అంటే ఇప్పుడు దశరథ్ మాంజీ అని ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన మీద సినిమా కూడా వచ్చింది, మీరు చాలామంది తెలిసే ఉంటుంది. బీహార్లో వాళ్ళ భార్య పురుటి నొప్పులు పడుతూ, అంటే అది ఒక విలేజ్ అనమాట, ట్రైబల్ విలేజ్, ఒక మధ్యలో కొండ అడ్డు ఉంటుంది, అటు పక్కనంతా సిటీ ఉంటుంది. సిటీ కాదు, ఒక ఊరు ఉంటుంది. ఈ ట్రైబల్స్ ఏంటంటే ఏం జరిగినా కొండ చుట్టూరు తిరిగి వెళ్ళటానికి కొన్ని మైళ్ళు నడవాల్సి వస్తుంది. ఇలా లేక దాని మించి దాటి వెళ్ళలేక వీళ్ళు తిరుగుతూ వెళ్తూ ఉంటే ఇప్పుడు పాము కరిచిందంటే తిరిగి వెళ్ళేలాగా చచ్చిపోయారు అనమాట. సో ఇదంతా చూసి ఒకరోజు ఏమైందంటే తన భార్యకి ఏదో లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు తీసుకెళ్తూ ఉంటే తన భార్య దారిలో చనిపోయింది. చనిపోయిన తర్వాత తను అంటే ఒక అడవిలో ఉండే వ్యక్తి, ట్రైబల్ పర్పస్ అంటూ ఉండేది. ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఒక ప్యాషన్కి ముందు దాంట్లో పర్పస్ ఏంటి, నేను చేసే పనిలో పర్పస్ ఏంటి, ఇదే ఎందుకు నేను చేయాలనుకుంటున్నాను, ఏదైనా మోటివేషన్ లేకపోతే మీరు దాని వైపు ఇదవరండి. అలా మన లైఫ్లో ఏదో ఒక మోటివేషన్ కలిగి దాని వైపు వెళ్తాం, లేదా చిన్నప్పటి నుంచి చూసి దానివల్ల దాని మీద ప్యాషన్ అనేది పెంచుకుంటాం. ప్యాషన్ అనేది ఏదో ఎవరో చెప్తేనో ఎవరినో చూస్తేనో వచ్చేది కాదండి. అది ఏ ఫీల్డ్ అయినా సరే. నాన్న డాక్టర్ అయ్యాడని కొడుకు డాక్టర్ అవ్వాలని లేదు, తండ్రి డైరెక్టర్ అయ్యాడని కొడుకు డైరెక్టర్ అవ్వాలని లేదు. గొప్ప డైరెక్టర్ల కొడుకులే ఇండస్ట్రీలో యాక్టర్లు కాలేకపోయారు, డైరెక్టర్లు కాలేకపోయారు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో తను ఏం చేశాడంటే అప్పుడు ఇది ఎలాగైనా సరే నేను తనలో ఒక రకమైన ఆలోచన మొదలైంది, లైఫ్కి ఒక పర్పస్ అంటే ఇది ఏదో చేయాలి నేను అని చెప్పి ఆ రోజు నుంచి పొద్దున్న 6 గంటలకు మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు ఎవరు కనపడేవాడు కదండి. ఏం చేసేవాడు రావిడంటే పిచ్చోడు కదా, తిరుగుతున్నాడు, బారిపోయింది, పిచ్చోడు అయిపోయాడు, ఏం చేస్తున్నాడు తెలియట్లేదంటే, అలా తను ఏం చేసేవాడంటే దగ్గర 1 కాదు 2 కాదు 20 సంవత్సరాల పైనే ఆ కొండని తవ్వుతూ ఇటు నుంచి అటు రోడ్డు వేసాడండి ఆయన. ఇప్పటికీ మీరు బీహార్ వెళ్తే ఆయన పేరు మీద ఒక రోడ్డు ఉంటుంది, మాంజీ మార్గ్ అని చెప్పి. అంటే నేను ఈ విషయం నాకు కూడా తెలియదు, సత్యమేవ జయతే అనే ప్రోగ్రామ్ చూస్తే నాకు అర్థమైంది. అంటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా. 1 సంవత్సరం ప్రయత్నించి ఇండస్ట్రీని అంత తొక్కేసింది, 1 సంవత్సరం చదువుకుని నాకు లైఫ్లో ఫెయిల్ అయిపోయాను, సూసైడ్ చేసుకోవడం, ఇంకా చాలా ఉంటాయండి. ఇదంతా చదువు కాదు. యాక్చువల్లీ నేను రీసెంట్గా మీరు తప్పుగా అనుకోపోయినా ఇది వేరే తీసుకున్నా. రీసెంట్గా ఒక ఎగ్జామ్స్ విషయంలో ఏదో తప్పు జరిగింది. ఒక విషయం ఏంటంటే కరెక్షన్స్ విషయంలో తప్పు జరిగితే 97% వచ్చిన వ్యక్తులు కూడా సూసైడ్ చేసుకున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 97% రాశారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫెయిల్ అయిందంటే ఎక్కడో చొప్పున ఇంత మినిమం వాళ్ళ సెన్స్కి తెలియాల్సింది ఏంటంటే ఎక్కడో తప్పు జరుగుంటుంది అని తెలియకుండా నా 97 మార్కులు వచ్చిన వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడంటే తను చదువుకుని కూడా ఉపయోగం ఉండదు. లైఫ్లో ప్రెజర్ని అంటే ఇప్పుడు ఆ మాంజినే తీసుకున్నామండి.
తను అది తవ్వుతున్నప్పుడు అందులో ఉన్న తేళ్ళు కొడతాయి, పాములు కరుస్తాయి, జనం పిచ్చోడు అంటారు. పొద్దున్నే సాయంత్రం వరకు 16 ఏళ్ళు తవ్వి వదిలేసి ఉండుంటే తను పిచ్చోడిలాగే చూద్దరు, ఇంకెవడు దాన్ని ముట్టుకోడు. 18 ఏళ్ళు తవ్వేసి ఉండున్నా కూడా ఏం ఉపయోగం లేదు, 18 ఏళ్ళు వేస్ట్ చేసినట్టే. తను ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆ పని పూర్తయ్యే వరకు తను చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ తన గురించి అంటే నేను ఇలా మీకు చెప్తున్నానంటే నేను ఎక్కడో తెలుసుకున్నానంటే దాని మీద సినిమా వచ్చింది, దానికి నేషనల్ అవార్డు వచ్చింది, తన గురించి గొప్ప గొప్పలు మాట్లాడుతున్నారు అంటే తన పనిని కంప్లీట్ చేశాడు కాబట్టి. తను ఏం డిసైడ్ చేశాడంటే ఒకసారి మీకు ఆ మూవీ చూస్తే అర్థమవుతుంది. నక్సలైట్లు వచ్చి తను బెదిరించారు, ఇలా రోడ్డు వేస్తే మాకు ప్రమాదం ఉందని చెప్పి. కాంట్రాక్టులు తను డబ్బు తినేశారు. అంటే ఇందిరాగాంధీ ఫండ్ రిలీజ్ చేస్తే నడుచుకుంటూ వెళ్ళేటంటే ఇందిరాగాంధీ వరకు. అయినా సరే ఆగలేదు. 16 ఏళ్ళ తర్వాత నేను ఆపకూడదని చెప్పి కష్టపడి చివరిగా రోడ్డు వేసి ఆయన చనిపోయాడు. అంటే రోడ్డు వేసి వల్ల చనిపోలేదు, వయసు అయిపోయి చనిపోయాడు. కానీ వాళ్ళు చనిపోయారు అనరండి, అమరులు అంటే వాళ్ళు అనమాట. అంటే వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం. అలాగే లైఫ్లో ఏదన్నా ఒక విషయాన్ని పట్టుకుంటే మీరు తన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఎప్పటి వరకు చేయాలి అంటే ఇప్పుడు మీ ముందున్న ఈ యాక్టింగ్ కావచ్చు, లేకపోతే మెడిసిన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఆ కొండ అనుకుందాం. దాన్ని ఎప్పుడైతే మీరు పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతారో, మీ పారాడైమ్ నుంచి బయటికి రాగలుగుతారో దాన్ని బద్దలు కొట్టుకుని, అప్పటి వరకు మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. అంతే తప్ప ఇది ఎన్నాళ్ళలో వస్తుంది అంటే రేపు అయిపోద్ది, ఎల్లుండి అయిపోద్ది అంటే ఎవరైనా సరే మీకు ఏం చేయాలో చెప్పగలుగుతారు తప్ప ఎప్పుడులోగా మీకు వస్తుందో చెప్పారంటే. ఈ మధ్యన వీడియోలు చూస్తున్నారండి, వెబినార్లు ఇవన్నీ చాలా ఎక్కువగా. 3 నిమిషాలు మీరు నా వెబినార్ వింటే మీ లైఫ్ మొత్తం మారిపోద్ది, నా లైఫ్లో సీక్రెట్లు అని చెప్పేస్తా. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి ఎవరన్నా అలా మాట్లాడితే. 3 నిమిషాల్లోనే మన లైఫ్ మారిపోతే ఒక 3 రోజులు విన్నారంటే మీరు సీఎం అయిపోతారు, ఓ 3 నెలలు విన్నారంటే పీఎం అయిపోతారు. అంటే ఇలా ఉంటుంది అన్నమాట చెప్పే విషయాలు. ఇదంతా మార్కెటింగ్. సో మీరు ఏదో అడ్వర్టైజ్మెంట్లు చూసి కూల్ డ్రింకులు తాగినట్టు ఇలా చేయకుండా లైఫ్ని కొంచెం సీరియస్గా తీసుకుని మీరు ఏ పని చేసినా తప్పులేదండి. ఎందుకంటే అది ఒకప్పుడు విషయం, ఈ పనే చేయాలని చెప్పి. ఇందులో సింపుల్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద చెప్పులు కొట్టుకునేవాడు అంటారు. అదే అడిడాస్ కంపెనీ ఓనర్ని అడిడాస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అంటారు. ఇద్దరు చేసే పని ఒకటే, కాకపోతే ఆ స్కేల్ని బట్టి జనం డిసైడ్ చేస్తారండి. అంతే తప్ప మీరు తీసుకోవడంలో ఉంటుందండి. పర్పస్ ఆఫ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషన్ ఎంచుకునే విధంలో ముందు మీరు పర్పస్ ఎంచుకోండి. నేను ఎందుకు ఇది చేయాలనుకుంటున్నాను, నాలో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది. పర్పస్ లేకుండా ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా, మీరు ఎంత గొప్ప డాక్టర్ అయినా కూడా, ఎంత గొప్ప ఇంజనీర్ అయినా కూడా, లేకపోతే ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా కూడా పర్పస్ లేకపోతే మీరు ఒకరి కింద చేస్తూనే ఉంటారు. మీ లైఫ్లో సంపాదన ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉండదండి. సాటిస్ఫాక్షన్ లేని ఏ పనైనా నా దృష్టిలో ఒక రకమైన ఎమోషనల్ ప్రాస్టిట్యూషన్, అంటే మానసిక వ్యభిచారం. అంటే మీరు చేస్తూ ఉంటారు కానీ దానివల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు. ఒకసారి పూణేలో ఒక సెమినార్ ఇస్తూ ఉంటే ఎవరో నన్ను అడిగారండి, మీరు ఏం చేస్తూ ఉండేవారని. నేను 2008లో గ్రాడ్యుయేట్ అయ్యానండి. 2014 వరకు నేను ప్రాస్టిట్యూట్గా ఒక కంపెనీలో పనిచేశానండి. అంటే చాలా సీరియస్ అయ్యాడు ఒక ఆయన. అంటే ప్రాస్టిట్యూట్ అంటే మీరు కంపెనీలో జాబ్ చేస్తున్నారు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అంటే నేను కూడా ప్రాస్టిట్యూట్నా అని అడిగాడు. అడిగితే మేబీ అది ఆయనకి అర్థం కావాలి. అంటే నేను అడిగాను, మీరు ఎందుకోసం ఇది చేస్తున్నారండి అంటే, ఏముందండి పొట్టకూటి కోసం మరి ఉద్యోగం చేయాలి కదా అన్నాడు. మీరు ప్రాస్టిట్యూట్ని వెళ్ళి అడిగిన అదే సమాధానం చెప్తుందండి, పొట్టకూటి కోసం ఈ పని చేస్తున్నానండి. మీరే అర్థం చేసుకోండి. పర్పస్ లేని ఏ పని అయినా, నేను ప్రాస్టిట్యూట్ని కూడా తప్పుపట్టనండి, అది పర్పస్తో చేస్తే అది కూడా చాలా గొప్ప సోషల్ సర్వీసే. మేబీ నేను చెప్పిన వీడియో కొంచెం నెగిటివ్గా అనిపించవచ్చు, నా మాటలు కొంచెం ఇదిగా అనిపించవచ్చు, కానీ పర్పస్ లేకుండా ఏదో చేద్దాం, ఎవరినో చూసి చేద్దాం అని మాత్రం మీరు మైండ్లో పెట్టుకోకండి. ఈ పారాడైమ్ నుంచి, ఈ పైలప్స్ నుంచి మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో, పారాడైమ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడే మీకు పర్పస్ అంటే ఏంటో తెలుస్తుంది. దాని నుంచి ప్యాషన్ అనేది డెవలప్ అవుద్ది. ఆ తర్వాత మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుని ఏం చేసినా మీరు సక్సెస్ అవుతారు. సో ఈ వీడియో మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో పెడితే నేను కొంచెం ఎలాబరేట్గా చెప్తాను. టైం కన్స్టెంట్ వల్ల పూర్తిగా చెప్పలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున తప్పనిసరిగా టైం తీసుకుని అయితే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వచ్చే వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.